Hi, welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మరీచి ఆసనము. ఈ మరీచి ఆసనంలో మరీచి ఆసనం బి మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా ఆసనం చేస్తామో ఈ ఆసనంతో మనకు ఎలాంటి లాభాలు లభిస్తాయో చూద్దాము. మరీచి ఆసనము ఒక ఓపెన్ హిప్ పాస్చర్. దీనికి మన భుజానికి ఈ ఆసనం చేయడానికి మన భుజంలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. భుజంలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ఈ విధంగా చేతులని మనము తీసుకొని రావాలి. ఈ విధంగా చేతులను తీసుకొని వచ్చేసి మనము మోచేతులని బాగా దగ్గరికి తీసుకొని రావాలి. ఈ విధంగా మోచేతులని దగ్గరికి తీసుకొస్తూ ఉండండి. ఇలా తీసుకొని రావడము చాలా కష్టదాయకము. ఎందుకు? భుజం బయటి భాగము, భుజం లోపలి భాగంలో స్ట్రెచ్ బాగా ఉంటుంది. ఇలా మోచేతులను దగ్గరికి తెస్తూ దూరంగా చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు చేద్దాము. ఇలా భుజాలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అలా చేసి పాదాలను ఇలా ఫోల్డ్ చేద్దాము. ఇలా మోచేతులని లోపలి వైపు తెచ్చేసేయండి. అలా మోచేతులని లోపలి వైపు తెచ్చేసి మోకాళ్ళని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. దీంతో ఏమవుతుందో గమనించండి. మన భుజాల కండరాలపై చాలా అత్యంతంగా బలం పడుతుంది, ప్రెషర్ పడుతుంది. దీంతో భుజాలు, చేతులు చాలా స్ట్రాంగ్గా అవుతాయి, ఫ్లెక్సిబుల్గా అవుతాయి. ముఖ్యంగా భుజంలో ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా అయ్యి ఈరోజు చేసే ఆసనానికి మనకు సహకరిస్తాయి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. మోచేతులను ఇంకా దగ్గరగా తీసుకొచ్చేసేయండి. ఇలా చేస్తూ హస్తాలతో మన నడుపై ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా మనం ఇలా చేతులని బాగా దగ్గరగా చేస్తున్నాము. అలా చేసి చేతులని ఇలా తీసుకొస్తూ మనము ఈ విధంగా వెనకాల వైపు తీసుకెళ్ళాలి. వెనకాల వైపు తీసుకెళ్తూ ఇలా ఛాతీని ఓపెన్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కుడి మణికట్టుని ఎడమ చేతితో పట్టుకున్నాను. అలానే ఎడమ మణికట్టుని కుడి చేతితో పట్టుకొని చేతులని బంధించాను. అలా చేసి చేతులని వదిలేస్తాము. ఇప్పుడు ఇదే మనము రెండో వైపు చేద్దాము. ఇలా కూర్చొని నెమ్మదిగా మన ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళాలి. కుడి చేతిని కూడా వీపు వెనకాల తీసుకెళ్ళి రెండు అరిచేతులతో చేతులను పట్టుకోవాలి. ఇటువైపు చూడండి ఎలా పట్టుకున్నానో. ఈ విధంగా పట్టుకున్నాను. సాధారణంగా ఇలా పట్టుకోము. ఈ విధంగా మణికట్టుని పట్టుకుంటాము లేదా ఈ విధంగా పట్టుకుంటాము. కానీ ఈరోజు మనము ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వలన గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది. ఛాతీని ఓపెన్ చేయండి. వీపులో, తొడలో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా గమనించి చేతులని వదిలేసి ఆసనం నుంచి నెమ్మదిగా బయటికి రావాలి. ఇలా ఆ ఆసనం నుంచి బయటికి వచ్చినప్పుడు వీపుని నిటారుగా చేయండి. చూడండి, ఇంతకుముందు మనము ఈ విధంగా వీపుని గూని చేసి కూర్చున్నాము. ఇప్పుడు మనం వీపుని ఇలా నిటారుగా చేస్తున్నాము. అయితే మరీచి ఆసనం చేసేటప్పుడు వీపుని కొద్దిగా ఈ విధంగా గూనికి చేయాల్సి వస్తుంది. ఇలా నిటారుగా పెట్టి మరీచి ఆసనం చేయలేము.
చేసినట్టు అయితే కూడా మనకు చాలా వ్యాధులు వచ్చే సంభావన ఉంది. శ్వాస తీసుకోండి, శ్వాసను వదిలేయండి. కాళ్ళని ఓపెన్ చేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళి ఒక్కసారి మనం మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేయండి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేద్దాము. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేద్దాము. అలా చేసి న్యూట్రల్ స్పైన్లోకి రండి. ఇప్పుడు భుజాలని ఇలా కిందికి పైకి, కిందికి పైకి, కిందికి పైకి, కిందికి పైకి చేస్తున్నాము. ఇలా చేయడంతో భుజంలో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. అలా చేసి నెమ్మదిగా వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చొని దాని తర్వాత ఈ బ్లాక్ని ఇలా పెట్టేసి ఈ విధంగా కూర్చోవాలి. అయితే ఈరోజు మనము కాల్ని ఫోల్డ్ చేస్తున్నాము. సాధారణంగా మరిచి ఆసనంలో ఈ ఎడమ కాల్ని సూటిగా పెట్టి ఒకటి ఆసనం చేస్తారు. అయితే మనము ఈ ఆసనంలో కాల్ని ఫోల్డ్ చేసి చేస్తున్నాము. మరిచి ఆసనం 2లో రెండో కాల్ని ఇలా పద్మాసనంలో పెడతాము. అయితే పద్మాసనంలో ఈరోజు మనం కాల్ని తీసుకెళ్ళటం లేదు, పాదాన్ని కింద పెట్టే ఆసనాన్ని చేస్తున్నాము. అయితే దీన్ని మనము సుఖాసన మరిచి ఆసన అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేతిని మనము ముందుకు చేద్దాము. ముందుకు చేస్తూ ఈ విధంగా చేతిని కాలు వెనకాల తిప్పండి. తిప్పుతూ ఈ విధంగా మనము కుడి మణికట్టుని ఎడమ చేతితో పట్టుకోవాలి. పట్టుకొని బలదేల్చాలి. చాలామంది వ్యక్తులు ఇలా కాలుని పారేస్తుంటారు. అలా పారేయకుండా కుడి పాదాన్ని ఇంకా కుడివైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తూ కుడి పాదము కుడి మోకాలు ఒక లైన్లో ఉండేటట్టుగా చూసుకొని ఇలా మనము ఎడమవైపు టర్న్ చేయాలి. అలా ఎడమవైపు టర్న్ చేస్తూ ఇప్పుడు మనము తలని ఇలా ఎడమ మోకాల వైపు తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ కుడి పృష్ఠభాగము పైకి లేస్తుంది. ఇంతకుముందు కుడి పృష్ఠభాగము కిందే ఉంది. ఇప్పుడు మన కుడి పృష్ఠభాగం పైకి లేపుతూ ఇలా మోకాల్ని కిందికి చేస్తున్నాము. పొట్ట కండరాలని లోపలికి కంపల్సరిగా బిగించి పెట్టాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. పృష్ఠభాగం పైకి లేవాలని చెప్పి ఇలా కింద పడిపోకూడదు. ఇది మంచిది కాదు. ఇలా వీలైనంతగా కిందికి వెళ్ళాలి. అలా చేసి బయటికి వచ్చేద్దాము. చేతులను వదిలేసేయండి. ఇప్పుడు మనము రెండో కాల్ని సుఖాసనంలో పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా ముందుకు తెచ్చిపెట్టాలి. ఎడమ చేతిని ఇలా ముందుకు చేస్తూ ఫోల్డ్ చేయండి. వెనకాలకి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా మనము కుడి చేతితో ఎడమ మణికట్టుని పట్టుకోవాలి. పట్టుకొని ఛాతీని బాగా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తూ ఈ విధంగా ఆ కుడి మోకాల్ని దగ్గరగా తెచ్చేసేయండి. తెచ్చేసి ఇప్పుడు మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా తలని కుడి మోకాల వైపు తీసుకెళ్ళాలి. అయితే మోకాలుకి తల తాకాలని చెప్పి ఇలా మొత్తం వెళ్ళకూడదు. ఎంత కిందికి వెళ్ళగలిగితే అంత మంచిది. ఇక్కడ ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే దానిపై గమనించాలి. ఇక్కడ మన పొత్తి కడుపుపై లివర్పై ప్రభావం బాగా పడుతుంది. పైకి వచ్చేసేయండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి భుజాలను ఒకసారి రొటేట్ చేసుకొని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసుకోవాలి. కావాలంటే ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వచ్చు, ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. అంటే ట్విస్ట్ అయ్యేటప్పుడు చాలా నెమ్మదిగా అవ్వాలి, లేదా మన లోవర్ బ్యాక్లో పట్టేసినట్టుగా అనిపించవచ్చు. ఈ యొక్క ఆసనము
మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా మంచిది. లివర్ ప్యాంక్రియాస్పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలా చేసి దాని తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు మరిచి ఆసనము. ఈ మరిచి ఆసనము మనం ఏ విధంగా చేయాలో, బ్లాక్ సహాయంతో ఏ విధంగా మార్పులను చేసి ఆసనం చేస్తున్నామో చూద్దాము. మధుమేహ వ్యాధి వాళ్ళకు ఇలాంటి ట్విస్ట్ చాలా మంచివి. నార్మల్గా ఓపెన్ హిప్ ట్విస్ట్, క్లోజ్ హిప్ ట్విస్ట్ రెండు వాళ్ళకి మంచివి. కాబట్టి ఈ ఆసనం వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. అలా అని నార్మల్ వాళ్ళు చేయకూడదని కాదు, అందరూ కూడా సాధారణంగా ట్విస్ట్ చేయరు. క్రాస్గా ట్విస్ట్ చేయడము యోగా క్లాస్కి వచ్చి నేర్చుకున్నా లేదా ఏవైనా స్ట్రెచెస్లో నేర్చుకున్నా, ఓపెన్ హిప్ స్ట్రెచెస్ అయితే అస్సలు ఎవరు చేయరు. అయితే ఇలాంటి స్ట్రెచెస్ని మనము మన డైలీ ఈ రొటీన్లో తెచ్చుకుంటే చాలా మంచిది. ముందుగా మనము బద్ధకోణాసనంలో వెళ్ళి తొడలని బాగా కదిలించాలి. తొడలని కదిలిస్తూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, ఎలాంటి రక్త ప్రసరణ జరుగుతుందో అనేది గమనించాలి. నడుములు, తొడలు కండరాలలో రక్త ప్రసరణ బాగా జరగాలి. అలా చూస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు రెండు పాదాలని మనము కింద మ్యాట్పై ప్రెస్ చేద్దాము. రెండు మోకాలని కుడివైపు చేద్దాము, ఎడమవైపు చేద్దాము. ఇలా చేస్తూ తొడ బయటి భాగంలో, తొడ లోపటి భాగంలో రెండింటిని మనము యాక్టివేట్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కాళ్ళని ఇలా బాగా యాక్టివేట్ చేసిన తర్వాత మనం సెంటర్కి వచ్చేద్దాము. ముందుగా వీపుని స్ట్రైట్గా చేయండి. అలా వీపుని స్ట్రైట్గా చేసి మోకాలపై ఇలా చేతులను పెట్టేసి ఇలా వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా ఛాతిని ముందుకు పుష్ చేసి వీపుని ఆర్చ్ చేయండి. ఇలా తలని కిందికి చేస్తూ వీపుని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా చేయాలి. ఇలా చేయడం వలన భుజాలు, ఛాతీ బాగా వార్మప్ అవుతాయి. ఇంతకు ముందు పెట్టినట్టుగా పాదాలని మ్యాట్పై తెచ్చిపెట్టండి. ఇప్పుడు ఈ విధంగా మనము చేతులని ఫోల్డ్ చేయాలి. ఈ యొక్క మణికట్టు వెనకాల ప్రాంతాలని మనము నడుముకి తగిలించి మోకాళ్ళ మధ్యలో ఇలా మోచేతులను తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా తొడలని దగ్గరగా తెచ్చేసేయండి. ఇలా తొడలని దగ్గరగా తెచ్చేసి పాదాలని కింద గట్టిగా ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. అలా ప్రెస్ చేస్తూ పాదాలని గట్టిగా దగ్గరికి ప్రెస్ చేయాలి. ఈ భుజ వెనకాల వైపు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. తొడలని దూరంగా చేయాలి. మళ్ళీ దగ్గరగా తెచ్చేసేయండి. దూరంగా చేయాలి, దగ్గరగా తెచ్చేసేయండి. ఇలా కొన్నిసార్లు మనము తొడలని దూరంగా చేయడము, దగ్గరగా చేయడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అలా చేసిన తర్వాత మోకాలని చాలా దగ్గరగా తెచ్చేసేయండి. ఛాతిని పైకి లేపండి, గడ్డాన్ని పైకి లేపండి. తొడలతో ఆ మోకాలని బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు కుడి తొడని అలానే పెట్టేసి ఎడమ తొడని కిందికి తీసుకొని రండి. రిలాక్స్ చేయండి. ఆ ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఆ కుడి చేతిని తొడ లోపడి భాగం నుంచి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి మణికట్టులని మనము కలుపుకోగలుగుతామా, ఒకదానినొకటి పట్టుకోగలుగుతామా, లేదా కనీసం ఈ విధంగా ఇంటర్లాక్ చేయగలుగుతామా చూడండి. అలా చేస్తూ ఛాతిని మనము ఎడమ వైపు బాగా ట్విస్ట్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఇలా ఎప్పుడైతే మనము కుడి చేతితో కుడి తొడని పట్టుకొని ఎడమ వైపు ట్విస్ట్ అవుతామో దీన్ని ఓపెన్ హిప్ అంటాము. ఇలాంటి స్ట్రెచెస్ యోగాలో కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
బాగా స్ట్రెచ్ చేయండి. ఇంకా ఛాతీని బాగా తిప్పండి. ఛాతీతో పాటు నేవల్ వరకు కూడా ఈ యొక్క స్ట్రెచ్ మనకు తెలిసి రావాలి. అలా చేసిన తర్వాత చేతులని వదిలేయవచ్చు. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. పాదాన్ని కింద ప్రెస్ చేయండి. మోచేతిని తొడ కింది నుంచి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇలా ఇంటర్లాక్ చేసి ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తూ శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేయండి. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము బ్లాక్పై కూర్చుందాము. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్పై కూర్చొని చేద్దాము. బ్లాక్పై కూర్చొని ఈ ఆసనాన్ని ఏ విధంగా చేస్తున్నాము? యాక్చువల్గా ఎడమ కాలు స్ట్రైట్గా పెట్టేసి కుడి పాదాన్ని కింద ప్రెస్ చేసి పెట్టాలి. కానీ అలా చేయకుండా ఎడమ పాదాన్ని సుఖాసనంలో పెట్టి కుడి పాదాన్ని మనము కింద మ్యాట్పై ప్రెస్ చేస్తున్నాము. ఇలా ఉండి వీపుని నిటారుగా చేయండి. ఇప్పుడు మనము కుడి చేతిని కుడి తొడ లోపలి భాగం నుంచి లేదా కుడి తొడ బయటి భాగం నుంచి కూడా తీసుకెళ్ళవచ్చు. అలా తీసుకెళ్ళి చేతులని ఇంటర్లాక్ చేయండి. కావాలంటే కుడి పాదాన్ని ఇంకొద్దిగా కుడివైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళడం వలన మనకు ఈ యొక్క స్ట్రెచ్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వీపుని నిటారుగా చేయండి. ఛాతీని నా వైపు టర్న్ చేయాలి. నా వైపు టర్న్ చేస్తూ చేస్తూ చెస్ట్ని బాగా ఓపెన్ చేయాలి. వీపుని స్ట్రైట్ చేయాలి. పొట్ట కండరాలని లోపటికి బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. దీని తర్వాత ఆ తలని మోకాలికి తాకించాలి. ఇలా మోకాలికి తల తాకించాలని చెప్పి పృష్ఠభాగాన్ని లేపాల్సి వస్తుంది. అలా అని చెప్పి మొత్తం ఎడమవైపు పడకూడదు. ఎంత మోకాలు కిందికి వెళ్ళగలుగుతుందో అంత కిందికి తీసుకెళ్ళండి. కుడి కాలు కుడి మోకాలు స్ట్రైట్గా ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదలండి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇదే ఆసనం మనము రెండో వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేద్దాము. ఎడమ చేతిని ఎడమ మోకాలు చుట్టూ తిప్పేస్తూ కుడి చేతిని వీపు చుట్టూ తిప్పేస్తూ ఇంటర్లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతీని బాగా కుడివైపు ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయండి. కంప్లీట్గా ఓపెన్ చేయండి. అలా కంప్లీట్గా ఓపెన్ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా మన తలని కుడి మోకాల వైపు తీసుకెళ్ళాలి. ఇలా కుడి మోకాల వైపు తీసుకెళ్ళినప్పుడు కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఆసనంలో ఉన్నట్టయితే చాలా మంచిది. అయితే ఇక్కడ ఎడమ పృష్ఠభాగము కొద్దిగా పైకి లేస్తుంది. లేవాలి కూడా, లేదా ఆ మోషన్ రావాలంటే కాదు. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేయండి. ఇక్కడ ఇలానే ఉండండి. కొంత సమయం పాటు ఇలా ఉంటూ నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. అలా పైకి వచ్చేయండి. చేతులను వదిలేయండి. నార్మల్గా వీపుని నిటారుగా చేసి కూర్చోండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు మరీచి ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజాల కండరాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే వ్రిస్ట్కి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. నడుం భాగంలో ఉన్న కండరాలకు, తొడ కండరాలకు, కాళ్ళ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పెషల్గా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్యాంక్రియాస్ అలాగే లివర్ పై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకసారి ఇలా కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఛాతీని మనము పొట్టతో సహా ట్విస్ట్ చేయాలి. అదేవిధంగా ఎడమ వైపు కూడా ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి కళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోతాము.
కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు అలాగే వృష్టిపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాల్టి యోగ సూత్రాల్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందులో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన చేతులు బంధించుతున్నామా, బంధించట్లేదా? బంధించినట్టు అయితే పర్వాలేదు, బంధించలేకపోతే బెల్ట్ సహాయాన్ని యూజ్ చేసి ఆసనం చేయవచ్చు. యాంకిల్ మోకాలు రెండు ఒకటే లైన్లో ఉండాలి. మోకాల్ని మరీ లోపలికి చేయకూడదు. ఈ ఆసనం చేసేటప్పుడు పొట్ట కండరాలను బిగించాలి, పృష్ఠభాగాన్ని లేపాలి, కానీ కింద పడిపోకూడదు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మరీచి ఆసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ భుజాల కండరాలను అలాగే మీ వృష్టి భాగంలో ఉన్న కండరాలను బాగా స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.